నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము చతుర్దశ సర్గః. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తు రంగమే సరైవాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సంవత్సరము పూర్తి అయి అశ్వము తిరిగి వచ్చినది. అప్పుడు సరయూ నది ఉత్తర తీరమునందు దశరథుని యజ్ఞము ప్రారంభమైంది. ఋష్యశృంగం పురస్కృత్య కర్మచక్రుర్ద్విజర్షభాః అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోశ్చ సుమహాత్మనః. మహాత్ముడైన ఆ దశరథుని అశ్వమేధ యాగమునందు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఋష్యశృంగుని ముందు ఉంచుకుని కార్యములు చేసిరి. కర్మ కుర్వంతి విధివద్యాజకా వేద పారగాః యథా విధి యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రతః. వేదములలో మహాపండితులైన ఋత్విక్కులు కర్మలన్నీ యథాశాస్త్రముగా ఆచరించిరి. వారు వేద విధుల ప్రకారము న్యాయానుసారము సంచరించిరి. ప్రవర్గ్యం శాస్త్రత కృత్వా తథైవోపసదం ద్విజాః చక్రుశ్చ విధివత్ సర్వమధికం కర్మ శాస్త్రతః. బ్రాహ్మణులు అశ్వమేధాంగములను, ప్రవర్గ్యమును, ఉపసదమును తదితర కర్మలను శాస్త్రానుసారము నిర్వర్తించారు. అభిపూజ్య తతో హృష్టాః సర్వే చక్రుర్యథావిధి ప్రాతః సవన పూర్వాణి కర్మాణి ముని పుంగవాః. ఆ మునిశ్రేష్ఠులందరూ సంతుష్టాంతరంగులై ఆహూతులైన దేవతలను పూజించి ప్రాతః సవనాది కర్మలను యథావిధిగా చేశారు. ఐంద్రశ్చ విధివద్దత్తో రాజా చాభిషుతో నఘః మాధ్యం దినం చ సవనం ప్రావర్తత యథాక్రమం. ఇంద్రులకు హవిర్భాగములను సమర్పించి నిర్దుష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీసిరి. ఈ విధముగా మాధ్యందిన సవనము యథాశాస్త్రముగా చేయబడెను. తృతీయ సవనం చైవ రాజ్ఞోస్య సుమహాత్మనః చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు బుద్ధిశాలియగు ఆ దశరథుని తృతీయ సవనమును కూడా యథాశాస్త్రముగా పూర్తి చేసిరి. నచాహుతమభూత్ తత్ర స్ఖలితం వాపి కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. ఆ యజ్ఞములో హోమములను చేయుటలో కాని మరి ఏ ఇతర కర్మలలో కాని ఒక్క పొరపాటు కూడా జరగలేదు. అంతయు మంత్రపూర్వకముగా జరిగిన అన్నియు క్షేమకరములుగా ఉండునట్లు చేసిరి. నతేష్వః సుశ్రాంతో వా క్షుధితో వాపి దృశ్యతే నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర నాశతానుచరస్తథా. ఆ దినములలో అలసినవాడు కాని, ఆకలిగొన్నవాడు కాని, విద్యావిహీనుడైన బ్రాహ్మణుడు కాని, నూరుగులు శిష్యులు కూడా లేని బ్రాహ్మణుడు కాని కనబడలేదు. బ్రాహ్మణా భుంజతే నిత్యం నాథవంతశ్చ భుంజతే తాపసా భుంజతే చాపి శ్రవణా భుంజతే తథా. ఆ యాగము జరిగినన్నాళ్ళును బ్రాహ్మణులు, దాసులు, మునులు, సన్యాసులు అందరును తృప్తిగా భుజించుచుండిరి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలస్తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే. వృద్ధులను, రోగములతో బాధపడుచున్నవారును, స్త్రీలును, బాలులను కూడా తినుచుండిరి. ఈ విధముగా నిరంతరము భుజించుచున్నను వారికి తృప్తి కలుగటలేదు. భోజనము అంత మధురముగా ఉన్నదని భావము. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. అన్నము పెట్టండి పెట్టండి, అనేక విధములైన వస్త్రాలు కూడా పంచిపెట్టండి పంచిపెట్టండి అని దశరథ మంత్ర్యాదులచే ప్రేరితులై అచటివారు ఆ విధముగా చేసిరి. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. అచట ప్రతిదినమునందు శ్రద్ధగా వండిన భోజ్య పదార్థముల రాసులు అనేకములు పర్వతముల వలె కనబడుచుండెను. నానా దేశాదను ప్రాప్తాః పురుషాః శ్రీగణాస్తథా అన్నపానైః సువిహితాస్తస్మిన్ యజ్ఞే మహాత్మనః. దశరథుని యజ్ఞమునందు నానా దేశముల నుండి వచ్చిన స్త్రీ పురుషులు అన్నపానములచే తృప్తి పొందించబడిరి.
అన్నం హి విధివత్ సాధు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః. యథావిధిగా వండిన మధురమైన అన్నమును భుజించిన బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆహా తృప్తి చెందినాము, నీకు మంగళమగుగాక అని పలుకుచుండగా దశరథుడు అది విని ఆనందించెను. ఈ శ్లోకములో దశరథుడిని రాఘవః అన్నారు. అంటే రఘువంశంలో పుట్టిన ఎవరైనా సరే రాఘవులే. అది రాముడైనా, లక్ష్మణుడైనా, భరతుడైనా, శత్రుఘ్నుడైనా, దశరథుడైనా. స్వలంకృతాశ్చ పురుషా బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ఉపాసతే చ తానన్యే సుమృష్టమణి కుండలాః. చక్కగా అలంకరించుకునిన పురుషులు బ్రాహ్మణులకు వడ్డించుతున్నప్పుడు మంచి మణికుండలములు ధరించిన మరికొందరు ఆ వడ్డించు వారికి సహాయము చేసిరి. కర్మాంతరే తదా విప్రా హేతువాదాన్ బహూనపి ప్రాహుశ్చ వాగ్మినో ధీరాః పరస్పర జిగీషయా. కర్మకును మధ్య అవకాశము లభించినప్పుడు వాక్చాతుర్యము కలవారును బుద్ధి కుశలులు అగు బ్రాహ్మణులు ఒకరినొకరు జయించవలెనను అభిలాషతో అనేక శాస్త్రములకు సంబంధించిన వాగ్వాదములను చేసిరి. జిగీష అంటే జయించవలెనని కోరిక. దివసే దివసే తత్ర సంస్తరే కుశలాద్విజాః సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః. అచట యజ్ఞకర్మలలో నేర్పుగల బ్రాహ్మణులు ప్రతి దినమునందును సర్వకర్మలను వశిష్ఠాదుల పర్యవేక్షణములో యథాశాస్త్రముగా నిర్వర్తించిరి. నాషడంగ వితత్రాసీ నావ్రతో నా బహుశ్రుతః సదస్యాస్తస్య వైరాగ్యో నావాద కుశలాద్విజాః. అచట షడంగవేత్త కానివాడు కాని, వ్రతానుష్ఠానము చేయనివాడు కాని, బహుశాస్త్ర పరిచయము లేనివాడు కాని లేకుండెను. దశరథుని యజ్ఞ సదస్సులో శాస్త్రవాద కౌశలము లేని బ్రాహ్మణులు ఎవ్వరునూ సదస్యులుగా లేకుండిరి. ప్రాప్తే యూపోచ్ఛ్రయే తస్మిన్ షడ్బలైః ఖాదిరాస్తథా తావంతో బిల్వసహితాః పర్ణినశ్చ తథా పరే శ్లేష్మాతకమయస్త్వేకో దేవదారుమయస్తథా ద్వావేవ విహితౌ తత్ర బహువ్యస్త పరిగ్రహౌ. ఆ యజ్ఞములో యూపస్తంభములను నిలుపవలసిన సమయం వచ్చినది. 6 మారేడు కర్రలతో చేసిన యూపములు, 6 చండ్రకర్రతో చేసిన యూపములను, మోదుక కర్రతో చేసిన యూపములు 6ను, శ్లేష్మాతక వృక్షము కర్రతో చేసిన 1 యూపము, దేవదారు చెట్టు కర్రతో చేసిన యూపములు 2ను నిలుపబడినవి. యూపమునకు మధ్య బారెడు దూరము ఉండునట్టు నిలుపబడినవి. కారితాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్యజ్ఞ కోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతాభవన్. యజ్ఞ ప్రవీణులు యథాశాస్త్రముగా చేయించిన ఆ యూపస్తంభములను యజ్ఞములో శోభగా ఉండుటకై బంగారముతో అలంకరించిరి. 21 యూపాస్తే 21 వాసోభిరేకవింశద్భిరేకైకం సమలంకృతాః. 21 అరత్నుల ఎత్తు ఉన్న ఆ 21 యూపస్తంభములను 21 వస్త్రములు చుట్టి అలంకరించిరి. అరత్ని అనగా మోచేయి నుండి చిటికిన వ్రేలి వరకు ఉన్న హస్తభాగము. దీనినే మనం తెలుగులో మూర అంటాం. విన్యస్తా విధివత్ సర్వే శిల్పిభిః సుకృతా దృఢాః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్షణ రూప సమన్వితాః. ఆ స్తంభములు నున్నగా దృఢముగా ఉన్నవి. 8 అంచులు ఉండునట్లుగా శిల్పులచే చక్కగా చెక్కబడినవి. వాటన్నింటినీ యథాశాస్త్రముగా నిలిపిరి. ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పైర్గంధైశ్చ భూషితాః సప్తర్షయో దీప్తిమంతో విరాజంతే యథా దివి. వస్త్రములు కప్పి పుష్ప సుగంధాదులతో అలంకరించిన ఆ యూపస్తంభములు ఆకాశమునందు సప్త ఋషుల వలె దీప్తిమంతములై ప్రకాశించినవి. ఇష్టకాశ్చ యథా న్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి. శాస్త్రములో చెప్పిన కొలత ప్రకారము నిర్మించిన ఇటుకలు పేర్చి శుల్బకర్మయందు నిపుణులైన బ్రాహ్మణులు అగ్నివేదికలు కట్టిరి. ఒంటిపేట త్రాడుకు శుల్బము అని పేరు. వేరువేరు యజ్ఞములలో, వేరువేరు కొలతలలో, వేరువేరు ఆకారములలో వేదికలు కట్టవలెను. అందుటే ఈ శుల్బము సహాయముతో జ్యామితి అనగా భూమి కొలత చేసి వేదికలు కట్టడివారు. సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః. దశరథుని చిత్యాగ్నిని ఉంచుటకు వీలుగా నేర్పుగల బ్రాహ్మణులు గరుడాకారమైన వేదికను నిర్మించారు. దీనిని ఇతర వేదికల కంటే 3 రెట్లు ఇటుకలు ఎక్కువగా ఉంచి కట్టుటచే మొత్తము 18 వరుసలైనవి. అశ్వమేధములో అగ్నిని ఉంచవలసిన వేదిక చుట్టూ ఇటుకలు పేర్చి గరుడాకారంలో నిర్మిస్తారు. ఆ గరుత్మంతుడు
తూర్పు దిశకు అభిముఖముగా ఉండి రెక్కలను పుచ్చమును విస్తృతము చేసి కిందికి తల వంచి చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇటుకలను పేర్చుటకు చయనము అని పేరు. అంటే శుక్ల యజుర్వేద శాఖకు చెందిన వారు చేయు ఇతర యజ్ఞములలో ఈ వేదిక కట్టునప్పుడు 6 వరుసలు ప్రస్థానములు వేస్తారు. అశ్వమేధములో దానికి 3 రెట్లు అంటే 18 వేస్తారు. అందుచే అష్టాదశాత్మక అని చెప్పబడింది. కృష్ణ శాఖకు చెందిన వారు ఇతర యజ్ఞములలో 5 ప్రస్థానములను, అశ్వమేధములో 15 ప్రస్థానములను వేస్తారు. దశరథుడు శుక్ల శాఖకు చెందినవాడిని దీనిని బట్టి మనకి తెలియచున్నది. చిత్యః అనగా ఇక్కడ ఈ విధముగా చయనము చేసిన వేదికపై నెలకొల్పబడిన అగ్ని అని అర్థం. నియుక్తాస్తత్ర పశవస్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. శాస్త్రములో చెప్పిన విధమును అనుసరించి ఆయా దేవతల కొరకై పశువులను, సర్పములను, పక్షులను ఆ యూపస్తంభములకు కట్టబడినవి. శామిత్రేతు హయస్తత్ర తథా జలచరాశ్చయే వృత్తిభిస్సర్వమేవైతన్ నియుక్తం శాస్త్రతస్తదా. అంతలో పశు విసనము చేయుటకు సమయము వచ్చినప్పుడు అశ్వమును, కొన్ని జలచరములను ఋత్విక్కులు శాస్త్రానుసారముగా యూపములకు బంధించారు. అశ్వమేధమున అనేకములైన అరణ్య మృగములను, గ్రామ్య మృగములను బలి ఇచ్చెదరు. వాటిలో అరణ్య మృగాదులను కొన్నింటిని అగ్నికి ప్రదక్షిణం చేసి విడిచివేస్తారు. గ్రామ్య మృగములను మాత్రమే చంపుతారు. పశూనాం 300 తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్య చ. 300 పశువులను, దశరథుని ఉత్తమ అశ్వమును యూపస్తంభములకు కట్టారు. కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశసాపైనం త్రిభిః పరమయాముదా. కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి దానిని 3 కత్తులతో చంపెను. యజమానుని భార్యలు బంగారు సూదులతో అశ్వమును గుచ్చవలెను అని శాస్త్రముండుటచే కౌసల్యయే కాక సుమిత్రా కైకేయులు కూడా బంగారు సూదులతో అంటే కృపాణైహి అన్నారు కదా, అంతకు పూర్వమే చంపబడిన అశ్వమును గుచ్చారు అని గోవిందరాజుల వారి వ్యాఖ్య. పతత్రినాతదా సార్ధం సుస్థితేన చ చేతసా అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మ కామ్యయా. ధర్మశ్రద్ధావతియగు కౌసల్య స్థిరమైన చిత్తముతో ఒక రాత్రి ఆ అశ్వ సమీపమున శాస్త్రోక్త రీతిన నివసించెను. హోతాధ్వర్యుస్తథోద్గాతా హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం చ తథా పరాం. హోత, ఆధ్వర్యువు, ఉద్గాత అను ఋత్వికులు రాజమహిషిని, పరివృత్తిని, వావాతను గ్రహించిరి. రాజుతో పాటు రాజ్యాభిషేకము పొందిన భార్య మహిషి, ఉపేక్షిత భార్య పరివృత్తి, భోగిని స్త్రీ వావాత, రాజుకు పాత్ర అందించినది పాలాకలి. కృతాభిషేక మహిషి పరివృత్తిరుపేక్షిత వావాత భోగిని పాత్ర ప్రదా పాలాకలీమత అని వైజయంతి. అశ్వమేధములో యజమానుడు ఈ 4 స్త్రీలను 4 ఋత్విక్కులకును దక్షిణగా ఇవ్వవలెను. వారు వాళ్లను పరిగ్రహించి వారికి బదులుగా మరొక వస్తువును ఏదైనా తీసుకుని యజమానులకు ఇచ్చివేయుదురు. ఈ శ్లోకములో బ్రహ్మ అనే ఋత్విక్కును, పాలాకలిని చెప్పకపోయినను వారిని కూడా చెప్పినట్లు గ్రహించవలెనని గోవిందరాజుల వారి వ్యాఖ్య. పతత్రిణస్తస్య వపామృధృత్య నియతేంద్రియః ఋత్విక్ పరమ సంపన్నః శ్రపయామాస శాస్త్రతః. ఇంద్రియ నిగ్రహవంతుడును ఉత్తమ జ్ఞాన సంపన్నుడును అగు ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను తీసి యథాశాస్త్రముగా పక్వము చేసెను. ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మనరాధిపః యథా కాలం యథా న్యాయం నిర్నుదన్ పావమాత్మనః. దశరథుడు తగిన సమయమున శాస్త్రానుసారముగా తన పాపమును తొలగించుకొనుటకై వపాధూమగంధమును వాసన చూచెను. హయశ్చయాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నౌ ప్రాస్యంతి విధివత్ సమంత్రాః షోడశర్త్విజః. 16 ఋత్విక్కులు అశ్వము యొక్క వివిధాంగములను సమంత్రకముగా అగ్నిలో హోమము చేసిరి. ప్లక్ష శాఖాసు యజ్ఞానామన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసో భాగ ఇష్యతే. ఇతర యజ్ఞములలో హవిస్సును జువ్వి కొమ్మలపై ఉంచి సంస్కరింపవలెను. అశ్వమేధమునందు మాత్రము ప్రబ్బలి తీగపై ఉంచి సంస్కరించవలెను. త్రయోశ్వమేధ సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమమహస్తస్య ప్రథమం పరికల్పితం. కల్పసూత్రానుసారముగా అశ్వమేధము 3 దినములలో చేయవలసిన యజ్ఞము.
మొదటి దివసమునకు చతుష్టోమము అని పేరు. ఉక్త్యం ద్వితీయం సంఖ్యాతమతిరాత్రం తథోత్తరం కారితాస్తత్ర బహవో విహితాః శాస్త్రదర్శనాత్. రెండవ దివసమునకు ఉక్త్యము అనియు మూడవ దానికి అతిరాత్రము అనియు పేర్లు. శాస్త్రానుసారముగా విహితములగు అనేకములైన ఇతర క్రతువులను కూడా దశరథుడు ఆ సమయమున చేయించెను. జ్యోతిష్టామాయుషీ చైవ మతిరాత్రౌ వినిర్మితౌ అభిజిత్ విశ్వజిత్ చైవ మప్తోర్యామో మహాక్రతుః. జ్యోతిష్టోమ ఆయుర్యాగములు, 2 అతిరాత్రములు, అభిజిత్యాగము, విశ్వజిత్యాగములు, ఆప్తోర్యామము అను మహాక్రతువు చేయబడినవి. ప్రాచీన్ హోత్రే దదౌ రాజా దిశం స్వకుల వర్ధన ఆధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తతో దీచీం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా. తన వంశములకు అభివృద్ధి చేకూర్చు దశరథ మహారాజు తూర్పు దిక్కునందున్న దేశమును హోతకును, పశ్చిమ దిక్కునందున్న దేశమును ఆధ్వర్యముకును, దక్షిణ దిక్కునందున్న దేశమును బ్రహ్మకును, ఉత్తర దిక్కునందున్న దేశమును ఉద్గాతకు ఇచ్చివేశను. పూర్వము బ్రహ్మ విధించిన అశ్వమేధ యాగములో ఈ విధముగా దక్షిణ ఇయ్యవలనని నిర్ణయించబడినది. క్రతుం సమాప్యతు తదా న్యాయతః పురుషర్షభః ఋత్విభ్యో హి దదౌ రాజా తాం ధరాం క్రతువర్ధనః. పురుషశ్రేష్ఠుడైన దశరథుడు ఆ క్రతువును పూర్తి చేసి దాని ఫలము పరిపూర్ణముగా లభించుటకై ఈ భూమినంతను ఋత్విక్కులకు దానము చేసెను. ఋత్విజస్త్వబ్రువన్ సర్వే రాజానం గత కల్మషం భవానేవ మహీం కృష్ణామేకో రక్షితుమర్హతి. కాని ఆ ఋత్విక్కులందరూ పాపరహితుడైన ఆ దశరథునితో ఇట్లనిరి, ఈ భూమినంతను రక్షింపగలవాడు నీవొక్కడవే. న భూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మ పాలనే తథా స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిపా నిష్క్రయం కించిదేవేహ ప్రయచ్చతు భవానితి. నిష్క్రయం కించిదేవేహ ప్రయచ్చతు భవానితి. భూమిని పరిపాలించు ఓ దశరథ మహారాజా, ఎల్లప్పుడూ స్వాధ్యాయ అధ్యయనము చేసుకొనుచుండు. మాకు భూమితో పని లేదు. ఈ భూమికి బదులుగా స్వల్పముగా ఏదైనా ధనమునిము. మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముద్యతం తత్ప్రయచ్చ నర శ్రేష్ఠ ధరణ్యాన ప్రయోజనం. శ్రేష్టమైన మాణిక్యములు గాని, బంగారము కాని, గోవులు కాని, ఏ వస్తువు లభ్యమో అది గాని ఇము. మాకు భూమితో ప్రయోజనము లేదు. ఏవ ముక్తో నరపతిర్బ్రాహ్మణైర్వేద పారగై గవాం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృపః శతకోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణం. వేదములలో నిష్ణాతులైన ఆ బ్రాహ్మణులు చెప్పగా దశరథుడు వారికి 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణెములను, 400 కోట్ల వెండి నాణెములను ఇచ్చెను. ఋత్విజస్య తతః సర్వే ప్రదదుః సహితావసు ఋష్యశృంగాయ మునయే వసిష్ఠాయ చ ధీమతే. ఆ ఋత్విక్కులందరూ కలిసి ఆ ధనమును ఋష్యశృంగునకును ధీమంతుడైన వసిష్ఠునకు ఇచ్చిరి. తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యూచుర్ముదితా భృశం. అంతట సంతోషించిన మనస్సులు కల ఆ బ్రాహ్మణోత్తములందరూ న్యాయానుసారముగా ఆ ధనమును పంచుకుని చాలా ఆనందించితివి అని రాజుతో పలికిరి. తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. పిమ్మట దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు 1,000,000 బంగారు నాణెములు ఇచ్చెను. దరిద్రాయ ద్విజాయాత హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దదౌ రాఘవ నందనః. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి యాచింపగా దశరథుడు అతనికి తన చేతనున్న ఆభరణం ఇచ్చివేశెను. తతః ప్రీతేషు నృపతి ద్విజేషు ద్విజవత్సలః ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః. బ్రాహ్మణుల యందు అధిక ప్రేమగల ఆ దశరథుడు వారందరిలో సంతృప్తి పొందినట్లు చూచి ఆనందముచే వ్యాకులమైన చూపులతో వారికి నమస్కరించెను. తస్యాశిషోధ విధివద్ బ్రాహ్మణైః సముదీరితాః ఉదారశ్చ నృవీరశ్చ ధరణ్యాం ప్రణతస్య చ. సాష్టాంగ ప్రణామం చేయుచున్న ఆ మహాదాత అయిన దశరథుని బ్రాహ్మణులు యథాశాస్త్రముగా ఆశీర్వదించిరి. తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపాపహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభైః
అశ్వమేధయాగము సర్వ పాపములను తొలగించును, స్వర్గమునకు తీసుకుని వెడును. గొప్ప రాజులు కూడా దీనిని చేయజాలరు. అట్టి అత్యుత్తమమైన అశ్వమేధయాగమును పూర్తి చేసుకుని దశరథుడు చాలా సంతోషించెను. తతో బ్రవీదృశ్య శృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత. పిమ్మట దశరథుడు, ఓ మహాముని, నా వంశము యొక్క వృద్ధికి హేతువు కర్మను కూడా చేయుము అని ఋష్యశృంగుని ప్రార్థించెను. తథేతి చ స రాజానమువాచ ద్విజ సత్తమః భవిష్యంతి సుతా రాజం చత్వారస్తే కులోద్వహాః. ఓ రాజా, అటులనే చేయించదను. నీకు వంశోద్ధారకులైన 4 కుమారులు పుట్టగలరు అని ఋష్యశృంగుడు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 14 సర్గః. యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.